ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ముందుగా వాక్యం చదువుకుందాము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనము మన కష్టాలలో, బాధలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరైనా మనకు అండగా ఉంటానని మాట ఇచ్చినా, మన ప్రాబ్లమ్స్‌లో ఏదో కొంత సహాయం చేసినా, మనకు ధైర్యం చెప్పినా కూడా అలాంటి వారి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి మనం జీవిస్తాము. మనుషులు మనల్ని ఓదార్చినా, ధైర్యం చెప్పినా వాళ్ళు ఉన్నంత సేపే కాస్త స్థిమితంగా ఉంటాం తప్ప, వాళ్ళు వెళ్ళిపోగానే మరలా యథావిధిగా చింతిస్తూనే ఉంటాము. మనం పరిష్కరించుకోలేని, మనకు అసాధ్యమైన వాటిని గురించి ఎక్కువగా మనం చింతిస్తూ ఉంటాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనము రోజంతా కూర్చొని చింతిస్తూ దిగులు పడుతూ ఉంటే మన ఎత్తేమీ పెరగదు కదా. అంటే అసాధ్యమైన వాటిని గురించి చింతించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమవుతుంది. ఈ లోక సంబంధమైన వాటి గురించి చింతించడం వలన మనకు ఎలాంటి ఉపయోగము లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండము. అందరికీ తెలిసిందే. అయినా ఏదో ఆరాటం. ఏ క్షణంలో చనిపోతామో మీకు తెలుసా? నాకైతే తెలియదు. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. మన పోకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి బ్రతికిన కొద్ది కాలమైనా సంతోషంగా, శాంతి, సమాధానాలతో జీవించాలి అంటే మన చింతలన్నీ దేవుని మీద వేయాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను మిమ్మును గూర్చి చింతించుచున్నానని. మన చింత దేవుని మీద వేసినంత మాత్రాన మన సమస్య తీరుతుందనా? కానే కాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆయనకున్న సమస్య ముళ్ళును బట్టి దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించాడు. ప్రభువా, ఈ ముళ్ళు తీసివేయవా అని. కానీ దేవుడు తీసేశాడా? తీయలేదు. నా కృప నీకు చాలును అని చెప్పాడు. అంటే ఆ ముళ్ళు ఉంటది, దానితోనే నువ్వు నన్ను ఆరాధించాలి, సేవించాలి, నా సేవ చెయ్యాలి అని చెప్పాడు దేవుడు. దేవుడికి పౌలు లోబడ్డట్టుగానే మనము కూడా మన జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను బట్టి కృంగిపోక దేవునికి లోబడదాం. పౌలు దేవుని యొక్క పరిచర్య కోసం, ఆయన పని కోసం ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పౌలు చింతనే దేవుడు తీసేయకుండా నా కృప నీకు చాలును అని చెప్తే మరి మనతో చెప్పడా ఆ మాట? ఒక్కోసారి మన చింత దేవునికి దగ్గరయ్యేలా చేస్తుంది. ఎప్పుడు ప్రార్థించని మనం ఏదైనా వ్యాధి రాగానే, ఏదైనా బాధ రాగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కన్నీళ్లు కారుస్తూ దేవునికి దగ్గరైపోతాం. దేవుడికి అది ఎంతో ఇష్టమని మీకు తెలుసా? చంటి బిడ్డలు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఏడుస్తున్న బిడ్డని ఎత్తుకొని కన్నీళ్లు తుడిచి ముద్దాడతాడు. సన్నిహితంగా తన బిడ్డ తన దగ్గరికి వస్తుంటే ఏ తండ్రి అయినా మురిసిపోతాడు. అలాగే మనం కూడా మన బాధలు, భయాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనకు సన్నిహితంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. ఆయన మన పాపాలను ఎలాగైతే భరించాడో అలాగే మన చింతలను కూడా భరిస్తాడు. కానీ కొన్ని ముళ్ళుల్లాగా ఉంటాయి. అలాంటివి ఓర్చుకోగలిగితే దేవునికి మనం సన్నిహితంగా ఉండగలుగుతాం. మనం దేని విషయమైతే చింతిస్తున్నామో ఆ చింతని దేవుడు చూస్తున్నాడని మనం నమ్మాలి. ఆ చింతని దేవునికి అప్పగిస్తే వెంటనే తొలగిపోకపోయినా మనస్సుకు మాత్రం గొప్ప నెమ్మది దొరుకుతుంది. ఒకసారి మన చింత ఆయన మీద వేసిన తర్వాత ఇక మనం దానిని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఎవరికైనా అప్పుండి అది తీర్చే సామర్థ్యం మనకు లేనప్పుడు మన తరఫున ఎవరైనా వచ్చి మీ అప్పు తీర్చేస్తానని చెప్పి అప్పు తీర్చిన తర్వాత కూడా అయ్యో అప్పుంది, అయ్యో అప్పుందని ఏడిస్తే అర్థముందా ఏమన్నా? ఆ అప్పు నుండి ఆల్రెడీ మనం విముక్తులమైపోయాం కదా. అలాగే దేవుని మీద మన చింత వేసిన తర్వాత దాని గురించి ఇక మనం ఆలోచించకూడదు. ఒకవేళ ఆ సమస్య దేవుడు తీసివేసినా, తీసివేయకపోయినా దేవుడే చూసుకుంటాడు అన్న ధైర్యము, నిబ్బరంగా మనం ఉండటం దేవునికి చాలా ఇష్టం. మనం అలా లోబడినప్పుడు దేవుడు ఊహించలేని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు మాత్రమే మనకు చింత కలుగుతుంది. మన చింతలన్నిటినీ దేవుని మీద వేయడం వలన మనకు గొప్ప ధైర్యం కలుగుతుంది. ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ మనం భయపడకుండా, దానిని గురించి చింతించకుండా కేవలము దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎందుకంటే ఫిలిప్పీ 4:6లో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ
ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని వ్రాయబడి ఉండుట చూస్తాము. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుడే చెప్పాడు కదా. మరి ప్రార్థన విజ్ఞాపనల చేత మన చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా ఉందామా? నీవు దేని విషయమైనా చింతిస్తూ ఉన్నావా నా ప్రియ సహోదర సహోదరి? నా కృప మీకు చాలును అని చెప్పిన దేవునిపై మన చింతను వేయడానికి సిద్ధపడదాము. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మాకున్న భయాలను బట్టి, మాకున్న శ్రమలను బట్టి చింతింపక, కేవలము మా చింత యావత్తు నీ మీద వేసి, నీ మీద ఆధారపడి ధైర్యముగాను నిబ్బరంగాను జీవించగలిగే కృప మాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.